హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. హద్దు లేదురా అనే మూవీతో మన ముందుకు రాబోతా ఉన్నారు. సో ఆ మూవీకి సంబంధించిన హీరో గారు మనతోనే ఉన్నారు. ఆశీష్ గారితో మాట్లాడి ఆ మూవీ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? Hi, I'm good. How are you? ఫైన్ సార్. ఎలా ఉండబోతుంది సార్ హద్దు లేదురా అంటే కొత్త టైటిల్తో ముందుకు వస్తూ ఉన్నారు. సో దానిపైన మీ కామెంట్స్, మీ ఒపీనియన్. ప్రతి సినిమా కొత్త సినిమానే, కానీ ఈ సినిమా వచ్చేసి స్పెషల్ నాకు. ఎందుకంటే ఇలాంటి కథ నేను చేయలేదు ఎప్పుడు. సో ఇది ఒక ఫ్రెండ్షిప్ మూవీ. సో దీనిలో ఇద్దరు హీరోలు ఉంటారు, నేను ఇంకా అశోక్ అని. ఆయన దర్శకుడు ఆయన సినిమా చేశారు. సో ఈ సినిమాలో స్పెషల్గా చెప్పాలంటే కథ అండి. సో కథ బాగుంటుంది, మన రాజశేఖర్ రవి గారు చేసిన డైరెక్షన్ బాగుంటుంది. మంచి సినిమా ఇది. యా, సార్ ఇంతకుముందు మూవీస్ కూడా చూసాం మేము. సో అవి కూడా మీకు కొన్ని హిట్ ఇచ్చాయి. సో ఇది ఎలా ఉండబోతుంది, ప్రేక్షకులు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుంది? అదే అండి, ఇది ఒక డిఫరెంట్ మూవీ. ప్రతి సినిమా ఒక డిఫరెంట్ మూవీ, మాది కూడా డిఫరెంట్ మూవీ. ఇది డిపెండ్ లైక్ దిస్ ఈజ్ ఆన్ ఫ్రెండ్షిప్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ఇది కొత్తగా చెప్పాలంటే కొత్త కథ. డెఫినెట్గా డిసప్పాయింట్ అవ్వరు, కథ బాగుంటుంది. అండ్ బాగా వచ్చింది సినిమా, నేను చూసాను, చాలా బాగా వచ్చింది సినిమా. దాంతోపాటు జనరల్గా ప్రపంచంలో మనుషులు పూర్ణ మనసులు 7 మెంబర్స్ ఉంటారు అంటారు. సో మిమ్మల్ని చూస్తే కేజీఎఫ్ హీరో ఎస్ గారు గుర్తుకొస్తున్నారు. దానిపైన మీ కామెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. అదే అంటారు కదా, ఇప్పుడు చాలామంది హీరోస్, పెద్ద హీరోస్ని చూసుకొని మనం కూడా ఇలా ఉంటే బాగుంటుంది కదా అని. సో అలా కాంప్లిమెంట్ ఇస్తున్నారు, బాగుంది. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఆయనతో కంపేర్ చేయడం అంటే లైక్ థ్యాంక్ యూ. ప్రతి యాక్టర్కి ఒక పెద్ద హీరో లాగా ఉండాలి, పెద్ద హీరో లాగా సినిమాలు చేయాలనిపిస్తుంది. సో నాకు కూడా ఆ కోరిక ఉంది. అంటే ఏసియా వారితో ఏమన్నా మీరు వర్క్ చేయాలనుకుంటే ఏమన్నా వచ్చింది ఎప్పటివరకు? లేదు, యాక్చువల్లీ నేను చేసిన సినిమా సైమాలో, నాటకం సినిమా సైమాలో నామినేట్ అయింది. సో ఆ ప్రోగ్రామ్ అప్పుడు నేను యష్ని కలిసాను నేను. సో ఐ ఫెల్ట్ హ్యాపీ. ఏమన్నారు, ఒక ఫోటో దిగుదాం అంటే యా బ్రదర్ అన్నారు. ఫోటో దిగాము, బాగుంది. కేజీఎఫ్లో మీ యాక్టింగ్ చాలా బాగుందండి, స్టైలిష్గా బాగున్నారు మీరు. సో కన్నడ సినిమా అని తెలిసింది ఏంటంటే తెలుగులో ఆ కేజీఎఫ్ వల్లనే కన్నడలో కూడా ఎంత పెద్ద హీరో ఉన్నారా అనేది, యా మంచి హీరో ఉన్నారని. జనరల్గా మీకు ఎప్పుడైనా అనిపించిందా సార్ మీకు యశ్ గారికి దగ్గర పోలికలు ఉన్నాయని చెప్పి? అనిపించింది కొంచెం, హెయిర్ అది అంటే ఇద్దరు చెప్పాక అనిపించింది. యా, దాని తర్వాత నేను చాలామంది చెప్తూనే ఉన్నారు కేజీఎఫ్ యశ్ హీరోలా కనిపిస్తున్నారు, అది అని. సో దట్స్ ఎ బిగ్ కాంప్లిమెంట్. థ్యాంక్ యూ. ఫ్యూచర్లో ఏమన్నా ప్రాజెక్ట్స్ ఏమన్నా యశ్ గారితో చేయాలని ఏమన్నా అనుకుంటున్నారా? అలాంటివి ఏమైనా ఉన్నాయి? డెఫినెట్గా, వై నాట్, డెఫినెట్గా చేయాలనుకుంటాను. ఏ పెద్ద హీరో అయితే అయినా నేను చేయాలనుకుంటాను. నాట్ ఓన్లీ యశ్, అందరితో చేయాలనుకుంటాను. యాజ్ యాక్టర్గా ప్రతి యాక్టర్కి ఒక కోరిక ఉంటుంది, నాకు కూడా అదే కోరిక, పెద్ద యాక్టర్స్తో చేయాలి. అదే అండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.